Garuda Express, an international courier service. భారత ఉపఖండం మొత్తం దేవాలయాలతో నిండిపోయి ఉంది. ప్రతి కొన్ని మైళ్ళ దూరానికి చిన్నదో పెద్దదో ఆలయం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం కొన్ని దేవాలయాలు అత్యంత పురాతనమైనవి. అంతేకాదు వీటిలో కొన్నింటిని ఒక్క రాత్రిలో నిర్మించారట. ఆలయాలను నిర్మించాలంటే చాలా ఏళ్లు శ్రమించాల్సి ఉంటుంది. వీటిని ఒక్క రాత్రిలోనే నిర్మించడం ఆషామషి కాదు. ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో కృష్ణుడు కొలువుండే గోవిందదేవ్ జై మందిరాన్ని ఒక్క రాత్రిలో నిర్మించారు. ఈ ఆలయం శ్రీకృష్ణ లీలల గురించి తెలియజేస్తుంది. దేవతలు రాక్షసులు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. దగ్గరగా చూస్తే ఇది అసంపూర్తి నిర్మాణంగా కనిపిస్తుంది. ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఏదో అలికిడి రావడంతో తమ ఉనికి బయటపడుతుందని దేవతలు దీన్ని అర్ధాంతరంగా వదిలి వెళ్లారనే కథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోని ఫిత్తోర్గఢ్ లో హతియా దేవల్ ఆలయంలో శివలింగం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఈ శివాలయాన్ని కూడా ఒక్క వ్యక్తి ఒక్క రాత్రిలోనే నిర్మించాడట. మధ్యప్రదేశ్ లోని భోజేశ్వర మందిరాన్ని ద్వాపర యుగంలో పాండవులు నిర్మించారట. దీనికి వారి తల్లి కుంతి కూడా సాయపడిందట. మధ్యప్రదేశ్ లోని మౌరీనా ప్రాంతంలోని కాకన్మ మఠ్ ఆలయాన్ని కూడా శివుని భక్తులైన రాక్షసుల ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిందట. ఒక రాత్రిలో జరిగిన ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి సున్నం గాని సిమెంట్ గాని వాడలేదట. జార్ఖండ్ లోని దేవగఢ్ మందిరాన్ని విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. ఒకే రాత్రిలో నిర్మాణం జరిగిన వీటిలో పార్వతీదేవి మందిరం అసంపూర్తిగా ఉండిపోయింది. అలాగే చుట్టూ ఉండే విష్ణు బైద్యనాథ్ ఆలయాలు కూడా చాలా చిన్నవి. అయితే జ్యోతిర్లింగాలలో ఒకటైన బైద్యనాథ్ ఆలయం కూడా ఒక రాత్రిలోనే నిర్మాణం జరిగిందట. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.